Hello friends, welcome to my ఛానల్. సాలిడ్వర్క్స్ 2015 నేను తెలుగులో చెప్పబోతున్నాను. ఎలా వర్క్ అవుతుందో మనకి ఎలా డిజైన్స్ చేసుకుంటారు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సాలిడ్వర్క్స్ని డజాల్ట్ సిస్టమ్స్ 1995లో ఇంట్రొడ్యూస్ చేసింది. ఇప్పటికీ చాలా సాఫ్ట్వేర్స్ రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు నేను 2015 వర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి సాలిడ్వర్క్స్ లోగో అండ్ ఇది డజాల్ట్ సిస్టమ్స్ లోగో. ఇది వచ్చేసి ఇంటర్ఫేస్. మీకు ఈ కర్సర్ని మీరు ఇక్కడికి మూవ్ చేసినట్టయితే కనుక మీకు ఇది సాలిడ్వర్క్స్ హైలైట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఫైల్, వ్యూ, టూల్స్, హెల్ప్ అని 4 ఆప్షన్స్ మీకు విజిబుల్ అవుతాయి, కనపడతాయి. సో ఇక్కడ మీరు దీన్ని అన్పిన్ చేసుకోవచ్చు, పిన్ చేసుకోవచ్చు. పిన్ చేసుకుంటే ఫిక్స్డ్గా ఉంటుంది, అన్పిన్ చేసుకుంటే హైడ్ అయిపోతుంది. సో దీంట్లో ఫైల్లో వచ్చేసి మీకు న్యూ ఆప్షన్ అండ్ ఓపెన్, ఎగ్జిట్ అని ఉంటాయి. న్యూ అంటే మీరు ఏమైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే స్కెచ్ కానీ 3D ఎలిమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే న్యూ యూజ్ చేస్తారు. ఓపెన్ అనేది ఆల్రెడీ మనం చేసిన దాన్ని ఓపెన్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి ఓపెన్ యూజ్ చేస్తారు. ఎగ్జిట్ అనేది మన సాఫ్ట్వేర్ నుంచి టోటల్గా ఎగ్జిట్ అవ్వడానికి ఇది ఎగ్జిట్ బటన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఈ క్లోజ్ బటన్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ సాఫ్ట్వేర్ బయటికి రావడానికి. నెక్స్ట్ వచ్చేసి వ్యూలో వచ్చేసి మీకు టూల్ బార్స్లో వచ్చేసి మీకు కమాండ్ మేనేజర్ ఉంది. ఇక్కడ మీకు సెవరల్ ఆప్షన్స్ ఉంటాయి. 2D, 3D, అలైన్, యానోటేషన్, అసెంబ్లీ, లేయర్, ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్క్రీన్ అనేది F11 బటన్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. మీకు ఇది ఎప్పుడైనా ఎలిమెంట్ని ఫుల్గా చూడాలనుకున్నప్పుడు మీకు ఫుల్ స్క్రీన్లో కనపడుతుంది వితౌట్ ఎనీ ఆప్షన్స్. నెక్స్ట్ టూల్ బార్స్. టాస్క్ పెయిన్ మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ అనేది విజిబుల్ అవుతుంది. ఇక్కడ సాలిడ్వర్క్స్ రీసోర్సెస్, లైబ్రరీ, ఫైల్ ఎక్స్ప్లోరర్, అపీరియన్స్, ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి విజిబుల్ అవుతాయి. ఇది మీకు డిజైన్లో మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ బార్ అనేది మీరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ షో ఆర్ హిడెన్ ద స్టేటస్ బార్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైతే చేయాలో, ఆ టైంకి చేసిన ఆపరేషన్ ఉంటుందో, ఏం చేస్తున్నామో ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది లైవ్లో. నెక్స్ట్ వచ్చేసి టూల్స్లో వచ్చేసి సాలిడ్వర్క్స్ అప్లికేషన్స్, ఎక్స్ప్రెస్ ప్రోడక్ట్స్, డిజైన్ చెక్కర్, కంపేర్ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆప్షన్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్స్ క్లిక్ చేసినట్టయితే కనుక మీకు సిస్టమ్ ఆప్షన్స్ అనేది ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఈ డిజైన్ సంబంధించినవి, సాఫ్ట్వేర్ సంబంధించినవి చాలా ఆప్షన్స్ని డిజేబుల్ చేసుకోవచ్చు అండ్ కొన్ని రిలేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ప్లే ఉంది. డిస్ప్లేలోకి వెళ్ళిపోయి మీరు సాలిడా, డాష్డా, మీకు విజిబుల్ అవ్వాలా వద్దా అని, వైర్ ఫ్రేమ్ కావాలా, ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. మనము డీప్గా వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొజెక్షన్ టైప్ ఆఫ్ 4 వ్యూ పాయింట్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యాంగిల్, థర్డ్ యాంగిల్. ఇది డ్రాయింగ్లో ఉంటే మెయిన్ బేసిక్ థింగ్. మనకి ఇది ఐసోమెట్రిక్ వ్యూ, ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ని మనం కన్వర్ట్ చేసినప్పుడు కానీ, డ్రాయింగ్స్ మనం డీటెయిలింగ్ చేసినప్పుడు కానీ ఫస్ట్ యాంగిల్, థర్డ్ యాంగిల్ అనేది కంపల్సరీగా డ్రాయింగ్లో మెన్షన్ చేస్తాము. మీరు ఇక్కడ ఏదైతే ఫిక్స్ చేసుకుంటారో దాని ప్రకారంగానే మీకు అది విజిబుల్ అవుతుంది లోపల, మన డీటెయిలింగ్ అప్పుడు కానీ, పార్ట్స్ చూపించేటప్పుడు కానీ. సో నేను థర్డ్ యాంగిల్ క్లిక్ చేసుకున్నాను. ఓకే, జస్ట్ క్లోజ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మీకు హెల్ప్లో మీరు సాలిడ్వర్క్స్ హెల్ప్ తీసుకోవచ్చు. మీకు లైసెన్స్, యాక్టివేట్ లైసెన్స్ కానీ, మై ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివి చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సాలిడ్వర్క్స్ని సాఫ్ట్వేర్ ఓపెన్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను స్కెచర్ మాడ్యూల్లోకి వెళ్ళబోతున్నాను. సో ఇక్కడ ఫైల్, ఇక్కడ కూడా న్యూలోకి వెళ్ళొచ్చు. ఈ న్యూ సాలిడ్వర్క్స్ డాక్యుమెంట్ అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి పార్ట్, అసెంబ్లీ, డ్రాయింగ్ అని 3 ఆప్షన్స్ మీకు కనపడతాయి. పార్ట్ అంటే ఏ 3D రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ సింగిల్ డిజైన్ కాంపోనెంట్. మీరు ఒక అసెంబ్లీ చేయాలంటే కంపల్సరీగా నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి జాయిన్ అవుతేనే, అసెంబ్లీ అవుతేనే మనం చేయగలము. అవి ఫస్ట్ క్రియేట్ చేయాలంటే ఒక పార్ట్ అనేది
మనము ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అది అందుకు యూజ్ అవుతుంది పార్ట్. అసెంబ్లీ అనేది ఇక్కడ చేసిన సెవరల్ పార్ట్స్‌ని అసెంబ్లీ చేసుకోవడానికి యూజ్ అయ్యేది అసెంబ్లీ. డ్రాయింగ్ అనేది డ్రాయింగ్ అనేది డీటెయిలింగ్ అంటారు. ఈ డ్రాయింగ్‌ని మీరు ప్రిపేర్ చేసేటప్పుడు అసెంబ్లీ ఇస్తారు, పార్ట్ ఇస్తారు. దానికి మీకు డ్రాయింగ్ అనేది యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు నేను పార్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పార్ట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్. ఇప్పుడు మనకు సాలిడ్వర్క్స్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయింది. ఇది వచ్చేసి మెనూ బార్, టూల్ బార్, డిస్ప్లే పేన్, ఫీచర్ ట్రీ. ఇవి అనేవి మనకు మనం సాఫ్ట్వేర్లో మనం ఏదైనా ప్రోడక్ట్ని మనము పార్ట్ని సమ్ ఆపరేషన్స్ ఇస్తున్నప్పుడు, దాన్ని హోల్ వేసినప్పుడు కానీ, చాంపర్ వేసినప్పుడు కానీ, సర్కిల్ గీసినప్పుడు కానీ, ఎనీథింగ్ మీరు ఏదైతే ఇక్కడ ఈ డిస్ప్లేలో ఈ గ్రాఫిక్ ఏరియాలో ఏదైతే డ్రా చేస్తారో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. నేను ఇక్కడ డ్రా చేస్తే అది విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాపర్టీస్ అనేవి మీకు విజిబుల్ అవుతాయి ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ని గీస్తారో. ఆ 3D ఎలిమెంట్ మారినప్పుడు దాన్ని మీరు మెటీరియల్స్ ఇచ్చినప్పుడు అప్పుడు అనేది ఇవి విజిబుల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్స్ అనేవి ఇక్కడ మీరు ఇక్కడ ఈ ట్రీలో చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్, డిమ్ ఎక్స్పెక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు అపీరియన్స్ ఏ చేంజ్ చేసుకోవచ్చు అనేవి మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. వ్యూ డీటెయిల్స్, వ్యూ సీన్, లైట్స్, కెమెరాస్ అన్ని మనము 3D ఎలిమెంట్ మన అన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి స్కెచర్ ఆల్రెడీ మనకు ఆటోమేటిక్గా స్కెచర్ వర్క్ బెంచ్ ఎప్పుడైనా ఓపెన్ అవుతుంది. స్కెచర్ మాడ్యూల్ అని కూడా అంటారు. ఈ స్కెచర్ మాడ్యూల్లో మీకు స్కెచ్ డ్రా చేయడానికి వీలయ్యే ఆప్షన్స్ అనేవి ఇక్కడ మీరు చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్. మీరు వన్స్ స్కెచ్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని 3D ఎలిమెంట్గా మార్చాలి అనుకున్నా, దాన్ని సెవరల్ కాంపోనెంట్స్ చేయాలనుకున్నా, దాన్ని మాడిఫై చేయాలనుకున్నా మీకు ఇక్కడ ఈ ఫీచర్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఎవాల్యుయేట్ అనేది మీకు అనాలిసిస్ పర్పస్కి థర్మల్ అనాలిసిస్కి వాడి పనికి వస్తుంది. ఈ డిమ్ ఎక్స్పెక్ట్, సాలిడ్వర్క్స్, ఈ సాలిడ్వర్క్స్ ఎంబీడీ అనేది నేను ఫ్యూచర్లో కవర్ చేస్తాను నెక్స్ట్ క్లాసెస్లో. ఇది వచ్చేసి జూమ్ టు ఫిట్ అంటే మీరు ఒక డిజైన్ చేసి జూమ్ ఉన్నప్పుడు మీరు వన్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ గ్రాఫిక్ ఏరియాలో అనేది అది ఫిట్ అయిపోయి పర్ఫెక్ట్గా కనపడుతుంది. ఇంకోటి జూమ్ టు ఏరియా. మీరు ఎనీ కాంపోనెంట్ మీరు కనుక పర్టికులర్ కాంపోనెంట్ ఆ ప్లేస్లో కనుక మీరు జూమ్ చేయాలనుకుంటే, క్లియర్గా కనపడాలనుకుంటే మీరు జూమ్ టు ఏరియా అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ క్లాస్లో దాన్ని కవర్ చేస్తాను. నెక్స్ట్ ప్రీవియస్ వ్యూ, సెక్షనల్ వ్యూ అంటే మనం చేసే ప్రోడక్ట్ని లోపల క్రాస్ సెక్షన్ చూసుకోవడానికి, మెటీరియల్ ఏంటి అని చూసుకోవడానికి, అది హాల్లో ఉందా లేకపోతే సాలిడ్ ఉందని తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ అనోటేషన్ వ్యూ అనేది మీకు డీటెయిల్గా చెప్పాలి, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను దాన్ని. నెక్స్ట్ వ్యూ ఓరియంటేషన్ అంటే మీరు చేసే వ్యూ అనేది ఫ్రంట్ వ్యూనా, టాప్ వ్యూనా, సైడ్ వ్యూనా అనేవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టాప్ అని, లెఫ్ట్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, బాటమ్ వ్యూ, రైట్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ. అండ్ మీరు స్క్రీన్ని కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు. 3 వ్యూస్ కావాలా, 2 వ్యూస్ కావాలా, మీకు ఇది డిజైన్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్ప్లే స్టైల్ అంటే మీకు టోటల్ మీకు సాలిడ్ ఉండి ఎడ్జెస్తోని షేడెడ్గా కావాలా, లేకపోతే ఓన్లీ షేడెడ్ ఉండి లైన్స్ కనపడవు. అప్పుడు ఈ లైన్స్ అనేవి అబ్జర్వ్ చేసి మీకు అది కనపడకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హిడెన్ లైన్స్ ఉంటుంది. నెక్స్ట్ హిడెన్ లైన్స్ విజిబుల్ ఉంటుంది. లోపల ఉన్న లైన్స్ మనకు 3D ఎలిమెంట్లో వెనక ఉన్న లైన్స్ కనపడవు. వాస్తవానికి ఇక్కడ కనపడట్లేదు, ఇక్కడ కనపడుతుంది. ఇది అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఫిగర్కి. నెక్స్ట్ వచ్చేసి వైర్ ఫ్రేమ్ అంటే టోటల్ లైన్స్ అనేది మనకు కనపడతాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మీరు హైట్ షో చేసుకోవాలనుకుంటే ఏమన్నా ఐటెంని మీరు దీన్ని క్లిక్ చేసుకోవచ్చు గ్రాఫిక్ ఏరియాలో. ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి మీకు ఇవ్వబడ్డాయి. మీరు దీంట్లో మీరు చేసుకొని అవి ఏవి హైట్ కావాలి, ఏవి అబౌట్ అనే దాని గురించి
సంబంధించి ఉంటుంది. ఇది మీకు 3D ఎలిమెంట్ చేసినప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. నెక్స్ట్ వచ్చేసి అపీరియన్స్. మనం చేసే ప్రోడక్ట్‌కి, మనం చేసే పార్ట్‌కి కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం పెద్ద మిషన్ చేసినప్పుడు మనకు అన్ని పార్ట్స్ ఒకే కలర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పార్ట్స్ గ్రీన్‌లోనో, రెడ్‌లోనో పెట్టుకుంటే మనకనేది ఏ పార్ట్ ఎక్కడుందనేది కరెక్ట్‌గా విజిబుల్ ఉండదు. అందుకని ఏంటంటే ఈ అపీరెన్స్‌లోకి వెళ్ళిపోయి మనము ఒక్కొక్క పార్ట్‌కి ఒక కలర్ ఇచ్చుకున్నట్టయితే గనుక మనకి నీట్‌గా కనపడుతుంది. ఇది అపియరెన్స్ సీన్ అనేది బ్యాక్‌గ్రౌండ్ సంబంధించిందన్నట్టు. బ్యాక్‌గ్రౌండ్ మీరేమైనా మార్చుకోవాలంటే మోడల్ అది కలర్స్ అవి ఇవి మార్చుకోవచ్చు. నెక్స్ట్ వ్యూ సెట్టింగ్స్ అనేది మీకు ఇక్కడ చూసినట్టయితే మీకు షాడోస్ ఇన్ షేడెడ్ మోడ్, యాంబియంట్ అని నెక్స్ట్ పర్స్పెక్టివ్ వ్యూ అని మీకు వ్యూస్‌ని కూడా ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. ఇది టోటల్‌గా సాలిడ్వర్క్స్ ఇంట్రడక్షన్. నా నెక్స్ట్ క్లాస్‌లో స్కెచ్ మాడ్యూల్‌ని కవర్ చేయబోతున్నాను. దీంట్లో లైన్ ఎలా డ్రా చేయాలి, రెక్టాంగిల్ ఎలా డ్రా చేయాలి, సర్కిల్స్, ఈ ట్రిమ్ అంటే ఏంటిది, కన్వర్ట్ ఎంటిటీస్ అంటే ఏంటిది, ఆఫ్సెట్ అంటే ఏంటిది, ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.